హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కోల్కతాలో ఉన్న అతిపెద్ద పెట్స్ మార్కెట్లో అయితే ఉన్నాం. మనం లాస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అక్వేరియం సంబంధించిన ప్రొడక్ట్స్, అలాగే ఫిషెస్, డిఫరెంట్ వెరైటీ ఫిషెస్, ఫైటర్స్, బేటాస్, గోల్డ్ ఫిష్లు ఎలా సేల్ చేస్తున్నారో ఆ మార్కెట్లో ఏంటి అవన్నీ కూడా చూపించాము. ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే ఐ కార్డ్స్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి. దాని నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో మాట ఇది. ఈ వీడియోలో అయితే మనం లాస్ట్ వీడియో ఆల్రెడీ ఫిషెస్, అక్వేరియంస్ అవన్నీ చూపించాము. ఇందులో అయితే మీకు బర్డ్స్, డాగ్స్, అలాగే ర్యాబిట్స్ అవన్నీ ఉంటాయి మార్కెట్లోని. చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ బర్డ్స్ సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నమాట. అంటే ఫుడ్స్, అలాగే వాటికి సంబంధించిన కేజెస్ ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అంటే హ్యాండ్మేడ్ కేజెస్ అన్నమాట. ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ పావురాలు అమ్ముతున్నారు అన్నమాట. పీజియన్స్ ఉంటాయి కదా మనకి, డిఫరెంట్ పీజెస్ ఉన్నాయి అక్కడ. చాక్లెట్ కలర్ పీజియన్, హంసలు అటువంటివి ఉంటాయి కదా, నార్మల్ దవడీలు, పావురాల్లో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ కేజెస్లో పెట్టి బయట సేల్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. అంటే లోకల్ బ్రీడర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ తెచ్చి మార్కెట్లో సేల్ చేసుకుంటున్నారు అన్నమాట ఈ పీజియన్స్ అవన్నీ. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ పెద్ద పెద్ద కేజీల్లో అవి పెట్టి సేల్ చేస్తున్నారు. ఇదంతా చాలా రష్గా ఉంది మార్కెట్ కూడా. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఎంత రష్గా ఉందో. చూసారు కదా అక్వేరియం ప్రొడక్ట్స్ దగ్గర, అంటే ఆర్నమెంటల్ ఫిషెస్ అవన్నీ సేల్ చేస్తున్నారు కదా, ప్లాంట్స్, లైవ్ ప్లాంట్స్, అక్కడ కూడా చాలా రష్ అయితే ఉంది. ఇక్కడ బర్డ్స్లో కూడా చాలా రష్ ఉంది. ఇక్కడ మనకి స్టార్టింగే పావురాలు అవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ సేల్ చేస్తున్నారు పావురాలు అవన్నీ. అలాగే ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి బర్డ్స్ చాలా ఉన్నాయి. అంటే మనకి ఖాళీ లేదన్నమాట నడ్డానికి అదిని. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి అప్డేట్స్ అనేవి ఇస్తాను. అంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు. కొంచెం మీరు సపోర్ట్ అనేది చేస్తే నాకు కొంచెం ఎక్కువ వీడియోస్ అనేది ఎక్కువ చేయడానికి ఉంటుందన్నమాట. అంటే వ్యూస్ కూడా ఎక్కువ ఏం రావట్లేదు మన ఛానల్లోని, చూస్తున్నారు కదా ఆల్రెడీ. అందుకే ఫ్రెండ్స్, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మనం ఎక్కువ వీడియోస్ చేయడానికి అనేది ఉంటుందన్నమాట. ఇక్కడైతే డాగ్స్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి చూడండి. డాగ్స్ సంబంధించిన పెడిగ్రీ, అలాగే లోపల పప్పీస్ అవి ఉన్నాయి మంచివి. ఇది ఒక షాప్ అన్నమాట. అంటే ఆ స్ట్రీట్లోనే ఒక షాప్ ఉంది, ఇది డాగ్స్ సంబంధించింది. ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఇవి అయితే డాగ్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ అవి ఉన్నాయి. ఇంకా పావురాలు, అలాగే ఇక్కడ చూసారు కదా బడ్జెస్ కాలనీ ఉన్నది ఇక్కడ. అంటే ఆ స్ట్రీట్లోనే ఒక ఎడ్జ్లో ఉందన్నమాట ఇది కేజ్. మొత్తం బ్రీడింగ్ సంబంధించిన మాట. ఇది పాట్లు అవి పెట్టారు. కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ మామూలు షాపులు ఉన్నాయన్నమాట. మామూలు కిరాణా కొట్లు అవి ఉన్నాయి. దీనికి కొంచెం బైక్లు పార్క్ చేసి ఉన్నాయి కదా. మనం కొంచెం ఫ్రంట్కి వచ్చి చూస్తే ఇక్కడైతే డగ్స్ అవన్నీ ఉన్నాయి, వాటి పిల్లలు, కోడి పిల్లలు, అలాగే డగ్స్ పిల్లలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కోళ్ళు అవన్నీ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసారు కదా, అదిగోండి కోళ్ళు. అలాగే ఇక్కడ అక్వేరియం సంబంధించినవి కూడా ఉన్నాయి. కోళ్ళు చూసారు కదా ఇక్కడైతే మనకి కోళ్ళుని పావురాలు ఇక్కడ నుంచి స్టార్టింగ్ మాట. బర్డ్స్ అవి ఉన్నాయి చూసారా. పైన ఫించెస్, లవ్ బర్డ్స్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఇవన్నీ. అలాగే పావురాలు, పీజియన్స్, హంసలు అవి ఉన్నాయి. బ్లాక్, చాక్లెట్ కలర్, వైట్ మొత్తం అన్నీ ఉన్నాయి. ఇంకొండి అశోక్ షూట్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ ఇవన్నీ పీజియన్స్ ఉన్నాయి. అసలు ఖాళీ లేదు. చూసారు కదా మార్కెట్ ఎలా ఉందో. ఇవన్నీ పావురాలు అన్నమాట. ఫ్రంట్ స్టార్టింగ్ అంతా పావురాలు అవి ఉన్నాయి. ఇక్కడ మనకి కావాల్సిన బ్రీడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట పావురాల్లో. ఈ పక్కనైతే మనకి కింద ఇటు సైడ్ చూసాం కదా, అదంతా అక్వేరియం సంబంధించింది లైన్. ఇదన్నీ బర్డ్స్ అన్నమాట. లూటినో కాక్టైల్స్, హెలికాప్టర్ బడ్జీస్, అలాగే ఇక్కడ చూడండి గిన్నీ పిగ్స్ అన్నీ పడుకున్నాయి. ఇదిగోండి, ఇవైతే ర్యాబిట్స్. ట్రై కలర్స్ ఉన్నాయి, అలాగే వైట్ కలర్స్ ఉన్నాయి, బ్లాక్. ఇవన్నీ మనకి పార్సిల్ పంపిస్తారు కదా మనకి ఇక్కడి నుంచి ఆంధ్రాకి, అటువంటి కేజెస్లో పంపిస్తారు అన్నమాట, క్లాత్ అది వేసి. ఇక్కడేమో ర్యాబిట్స్ ఏదో తినేస్తున్నాయి. వైట్ కలర్ బన్నీస్ మాట ఇవి. ఇవన్నీ చిన్న బన్నీస్. ఈ కింద అయితే కొంచెం బిగ్ సైజ్ ఉన్నాయన్నమాట ర్యాబిట్స్.
ఇంక చాలామంది అయితే బై చేసుకుంటున్నారు. చూడండి అసలు ఖాళీ లేదు మార్కెట్. ఇవన్నీ బర్డ్స్ సంబంధించిన ఫుడ్ మేము పెట్టుకుంటాం కదా, అవన్నీ మాట కేజెస్ని ఫుడ్ పెట్టుకునే ట్రేస్, వాటర్ పెట్టుకునే ట్రేస్, అలాగే ఇంకోండి చిన్న చిన్న బ్యాగుల్లో పట్టుకొస్తున్నారు కదా ఇక్కడ చూసారు కదా. ఇవన్నీ ర్యాబిట్స్ అన్నమాట. ఈ మార్కెట్ అయితే మీకు ఎప్పుడు ఉంటుందో చెప్పలేదు కదా మీకు. ఇదైతే మనకి ఓన్లీ సండేసే ఇక్కడ ఇలా రష్ ఉంటుంది అన్నమాట. సండే చాలా రష్గా ఉంటుంది. సండే మార్కెట్ అంటారన్నమాట ఈ మార్కెట్ని, గల్ఫ్ స్ట్రీట్ పెట్ మార్కెట్ని. ఇక్కడైతే మనకి మొత్తం అన్ని బ్రీడర్స్, చాలామంది బ్రీడర్స్, అక్వేరియం సంబంధించిన బ్రీడర్స్, ప్లాంట్స్, అలాగే బర్డ్స్ సంబంధించిన బ్రీడర్స్, డాగ్ బ్రీడర్స్ అందరూ ఇక్కడే ఉంటారన్నమాట. సండే వచ్చిందంటే ఇక్కడ అసలు ఖాళీ ఉండదన్నమాట ఈ గల్ఫ్ స్ట్రీట్ అనేది. ఇక్కడ చూసారు కదా కాక్టైల్స్, లుటినో కాక్టైల్స్, గిన్నీ పిగ్స్. ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కాక్టైల్ బ్రీడింగ్ బాక్సులు, అలాగే ఆఫ్రికన్ బ్రీడింగ్ బాక్సులు, సన్ కన్స్, పైనాపిల్ కన్నర్స్ బ్రీడింగ్ బాక్సులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అలాగే కేజీలు ఉన్నాయి, అలాగే వాటికి సంబంధించిన ఫించెస్ సంబంధించిన బ్రీడింగ్ బాక్సులు ఉన్నాయి. వాటికి సంబంధించిన బొట్టలు అవి ఉంటాయి కదా, ఇది చూసారు కదా సన్ కన్ బ్రీడింగ్ బాక్స్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. ఇక్కడ సండే ఉంటుంది కానీ మామూలుగా అయితే ఓన్లీ పెట్ షాప్స్ ఉంటాయి కదా ఇక్కడ లోకల్లో ఉండే పెట్ షాప్స్, అక్వేరియం షాప్స్ అవన్నీ అవి ఓపెన్లోనే ఉంటాయి. మామూలు ఈ పెద్ద మార్కెట్ అయితే ఓన్లీ సండే మాటలే ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే మనకు సండే ఇక్కడ ఉండేలా చూసుకోవాలన్నమాట. మనం మిగతా డేస్లో అవైలబుల్గా ఉండదన్నమాట ఇది మార్కెట్. అంటే ఇంత క్రౌడ్ అనేది ఉండదన్నమాట ఇప్పుడు, ఓన్లీ సండేస్ మాత్రమే ఉంటాయి. ఇవన్నీ కేజెస్ అన్నమాట. బర్డ్స్ సంబంధించిన కేజెస్ ఉంటాయి కదా, ఇవన్నీ కేజెస్. ఇటువైపు అయితే ఫుడ్స్ ఉన్నాయి, అంటే బర్డ్స్ సంబంధించిన ఫుడ్స్. ఇటువైపు అయితే బర్డ్స్ సంబంధించిన ఫుడ్స్ అవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కేజెస్ చూసారు కదా, హౌస్ టైప్లో ఉన్నాయి, అలాగే స్క్వేర్ టైప్లో ఉన్నాయి. కాక్టైల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మీకు అక్వేరియం సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే అన్నీ ఉన్నాయో దాని మించి ఉన్నాయి ఇక్కడ బర్డ్స్ అన్ని. బర్డ్స్ సంబంధించిన ప్రొడక్ట్స్, అలాగే బర్డ్స్ కేజీలు చూసారు కదా హెవీగా ఉన్నాయి ఇక్కడ. హెవీ స్టీల్ రాడ్స్ తో చేశారు ఇక్కడ. ఇవన్నీ మంచి మంచి కేజీలు ఉన్నాయన్నమాట. మంచి హెవీ కేజ్ పెట్టి చేశారు మాట. కింద ట్రే కూడా ఉంది, అదే డస్ట్ అది దాంట్లో పడిపోద్ది కదా. మనకి నార్మల్ కేజెస్ లో అయితే ఫోల్డింగ్ టైప్ ఇటువంటి కేజెస్ ఉంటాయి కదా, దానికైతే కింద ట్రేస్ ఇచ్చారు, బ్లాక్ ట్రేస్. ఇవైతే స్టీల్ ట్రేస్ ఉన్నాయి దీని కింద, హెవీ రాడ్ తో మ్యానుఫాక్చర్ చేశారు కదా. ఇంక ఇవన్నీ చూడండి, ఇవన్నీ కేజీలే బర్డ్స్ సంబంధించిన కేజెస్. ఇదిగోండి ఇక్కడ లోకల్ లో బర్డ్స్ బ్రీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుకుని సేల్ చేసుకుంటున్నారు అన్నమాట బర్డ్స్ ని. కాక్టైల్స్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, ఇంకా ఈ ఫ్రంట్ లైన్ అంతా ఇంకా బర్డ్స్ అన్నమాట. ఇవన్నీ ఇక్కడ డాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను. ఇది చూడండి గోల్డెన్ కేజ్, గోల్డ్ సిల్వర్ కేజెస్, అలాగే లవ్ బర్డ్స్ కి పాట్స్, బ్రీడింగ్ పాట్స్, వాటికి సంబంధించిన మెడిసిన్స్ కూడా సేల్ చేస్తున్నారు. బర్డ్స్ సంబంధించిన మెడిసిన్స్, మిక్స్డ్ సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ సేల్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి కేజ్ ఎలా పట్టుకెళ్తున్నారు. ఇంకా అసలు అడుగు తీసి అడిగేయడానికి కూడా లేదు మరి ఇక్కడ మనకి. ఇవన్నీ చిన్న చిన్న వాటిల్లో పెట్టి సేల్ చేస్తున్నమాట. ఇవన్నీ బ్రీడర్స్ బ్రీడ్ చేస్తారు కదా, ఇవన్నీ ఒక్కొక్క పేరు పెట్టి వీళ్ళు సేల్ చేస్తారు అనమాట. మామూలు కేజీలతో అయితే ఎవరు, వాళ్ళు చిన్న చిన్న బాక్స్ ఉన్నాయి దాంట్లో పెట్టేస్తున్నారు అనమాట. కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటాయి కదా, వాటిలో పెట్టి వీళ్ళు సేల్ చేస్తున్నారు. అలాగే ఇక్కడైతే మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే డాగ్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ లోని, చూద్దాం వెళ్ళి. ఇవన్నీ అయితే బర్డ్స్ కి సంబంధించిన కేజ్ నెట్స్. ఇంకోండి గోల్డెన్ ఫించెస్ లో టైప్స్ మాట. ఇవన్నీ మొత్తం అన్ని టైప్స్ ఉన్నాయి బర్డ్స్. మనం ప్రైజెస్ అయ్యి తెలియదు కానీ ప్రైజెస్ అయితే తక్కువ అనిపించినాయి నాకు. ఇక్కడైతే డాగ్స్ ఉన్నాయి చూసారు కదా లెఫ్ట్ సైడ్. ఇవన్నీ నార్మల్ పమరియన్ పప్పీస్, ఇవి కేజెస్ లో పెట్టారు. ఇవన్నీ నార్మల్ పమరియన్ పప్పీస్ మాట. ఇటు సైడ్ చూస్తే ఇవన్నీ ల్యాబ్ డాగ్స్ ఉంటాయి కదా, బ్లాక్ ల్యాబ్, గోల్డ్ కలర్ ల్యాబ్ ఉంటాయి కదా అవి. ఇంకోండి ఇది ఒకటి, ఇది గోల్డెన్ రిట్రీవర్ బ్లాక్, ఫుల్ బ్లాక్ మాట. బిగ్ ఇయర్స్ ఉంటాయి కదా అవి. ఇంకోండి సిడ్జు, ఇది కూడా పమరియన్ పైన పెట్టారు కదా. అంటే ఎవరన్నా అడిగితే అది పైకి తీసి ఇక్కడ పెడుతున్నారు అనమాట. దాని ప్రైస్ అయ్యి చూసుకుంటున్నారు, దాని క్వాలిటీ ఎలా ఉంది పప్పి అవన్నీ కూడా చూసుకుంటున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే డాబర్మ్యాన్ పప్పీస్ అవన్నీ ఉన్నాయి. ల్యాబ్ డాగ్. అలాగే ఇక్కడైతే మనకి ఇవన్నీ చూసారు కదా, ఇంకొన్ని గోల్డెన్ రిట్రీవర్ బిగ్ ఇయర్ ఉంది కదా, ఇది ఒకటి. ఆ బ్యాక్ సైడ్ అయితే ఇంకా పప్పీస్ ఉన్నాయి, మనకి కనబట్లేదు ఈ జనంలోని.
ఇంకోండి ఇవన్నీ సిజ్జు పప్పీస్. ఇంకా మంచి మంచి బ్రీడ్స్ ఉన్నాయి ఇక్కడ. షిడ్జు మొత్తం బ్రౌన్ షేడ్. ఇది డాగ్ సంబంధించిన బెల్ట్స్, చైన్స్. అలాగే ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి మళ్ళీ పక్కన. ఇవన్నీ ఫించెస్ అన్నమాట, బెంగాలీ ఫించెస్, గోల్డెన్ ఫించెస్ అవి ఉన్నాయి. సన్ కన్స్, పైనాపిల్ కన్నర్స్, ఇవన్నీ జావా ఫించెస్, బడ్జీస్. చాలా గుంపులుగా ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఈ బర్డ్స్, డాగ్స్ అయితే ఇటు సైడ్ వన్ సైడ్ ఉన్నాయన్నమాట తక్కువ. బర్డ్స్ అయితే ఇంకా నాన్ స్టాప్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. బడ్జీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి బడ్జీ పేరు వచ్చేసి 300 అలా చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మనకి కోల్కతాలో ఉన్న అతిపెద్ద పెట్స్ మార్కెట్లో. చూసారు కదా ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో. మనం అసలు దొరకందంటే ఉండదన్నమాట ఇక్కడ. మొత్తం కేవ్స్, అక్వేరియంస్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. పెద్ద మార్కెట్ ఇది. ఓన్లీ సండేస్ మాత్రమే ఇంత క్రౌడ్ అనేది ఉంటుంది అన్నమాట. మొత్తం అన్ని బ్రీడర్స్ వస్తారు ఇక్కడికి, మొత్తం అన్ని పట్టుకుని వస్తారన్నమాట. నెక్స్ట్ వీడియో అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అసలు మిస్ అవ్వకండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.